ఇగో ఈ ఫోటో ఇంకా మన పచ్చపత్రికలకు కన్నుల పండుగ అయిందనమాట. దొరికిండ్రా కొడుకు అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీగా, మీరు జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరగా అని చెప్పి ఇంకా వల్ల వేసారు కదా. తీరా చూస్తే ఇక మనోడికి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి. తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీకి, ఇప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రికి మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈవీఎం స్కామ్ లో ఈయన పాత్ర కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తా ఉంది. దాని గురించి నిజానిజాలు ఆ డబ్బులు ముడ చెప్పిన క్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్ పేరు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఈయనకు ఏం సంబంధం, పెమ్మసాని ఇచ్చిన నోట్లు అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరి దీని మీద ఈ పుండాకోర్ కథనాలన్నీ, పచ్చపత్రికలన్నీ ఎందుకు రాయవు? గవర్నర్ తో వెంకటేష్ నాయుడు, అయ్యో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, దుద్దిల్ల శ్రీధర్ బాబుతో దిగిండు. తర్వాత మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారితో, తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఇంత బాగా జాలీగా కూర్చొని మరి గవర్నర్లు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో ఈ ఫోటో ఒకసారి చూడండి. ఒక పెళ్లి వేడుకలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అండ్ కర్నూలు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ పక్కన నిలబడి మన కుఫ్లే వెంకటేష్ నాయుడు నిలబడ్డాడంటే ఇంకా మనోడి చరిత్ర ఏందన్నట్టు ఇంకా ఉంది. టీడీపీ ఆఫీస్ లో ఇక మన వెంకటేష్ నాయుడు ఇన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు ఎవరికి సంబంధం ఒకసారి మాట్లాడుకోవాలి కదా. ఆడొక పొలిటికల్ బ్రోకర్. సింపుల్ గా చెప్పాలంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళకు బ్యాగులు మోసే. ఇంకా 2015లో మనం గుర్తుంది కదా, ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇంకొక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 50 లక్షల నోట్ల కట్టలు బాజాప్తా బయటపడి ఆడియో వీడియో టేపులు అన్ని బయటపడ్డా కూడా అది మన పచ్చపత్రికలకు వార్త కాదు. కానీ ఈ రోజు దొరికిన ఈ 11 కోట్లు మాత్రం వార్త. దానికి సంబంధించిన కథాకామ విషయం ఏంట్రా చెప్పండి బాబు అంటే మనకేమో ఆన్సర్లు ఉండవు.